హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ BMR. వెల్కమ్ టు మై ఛానల్ కాన్షియస్ డైట్. ఈరోజు మనము బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఏంది? ఇన్ కేస్ మీరు బరువు పెరగాలనుకుంటున్నా, బరువు తగ్గాలనుకుంటున్నా, ఈ BMR గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నమాట. ముఖ్యంగా డెఫినేషన్ విషయానికొస్తే, రోజులో మనము 24 గంటల పాటు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు, మనకి రావాల్సిన ఎనర్జీ ఏదైతే మన డైలీ నిత్య జీవన క్రియలు ఉంటాయో, మనం తీసుకునే బ్రీతింగ్ ప్రాసెస్ కానీ, లేదంటే డైజెస్టివ్ సిస్టమ్ కానీ, నర్వ్ సెల్స్ కానీ, బ్రెయిన్ సెల్స్ కానీ, వీటికి కావాల్సిన డైలీ మన జీవన క్రియలకు కావాల్సిన ఎనర్జీని మనము ఈ BMR రూపంలో కొలుస్తామనమాట. ఈ బేసల్ మెటబాలిక్ రేటు ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక మనిషి యొక్క ఏజ్ గానీ, జెండర్ గానీ, అతను చేసే ఫిజికల్ యాక్టివిటీ కానీ, అతని యొక్క బాడీ స్ట్రక్చర్ గానీ, ఇట్లా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, చాలా ఫ్యాక్టర్స్ పైన, హార్మోన్స్ పైన కూడా ఈ BMR డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ హార్మోన్స్ విషయానికొస్తే, హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళకి BMR లెవెల్స్ తక్కువగాను, హైపర్ థైరాయిడిజం ఉండే వాళ్ళకి BMR లెవెల్స్ ఎక్కువగాను ఉంటాయన్నమాట. మీరు BMRని కొలచడానికి డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేస్తారన్నమాట. సో, BMR అంటేనే టోటల్ ఎనర్జీ ఎంతైతే యూజ్ చేస్తదో మన బాడీ, దాన్ని బట్టి BMR మెజర్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ ఎనర్జీ ఎలా మెజర్ చేస్తారంటే, ఎనర్జీ జనరేట్ అయినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. లేదంటే మనం ఎంతైతే ఆక్సిజన్ యూజ్ చేసుకొని హీట్ జనరేట్ అవుతుందన్నమాట. ఈ హీట్ జనరేట్ అయిన దాన్ని బట్టి కానీ, లేదంటే ఆక్సిజన్ కన్జ్యూమ్ అయిన దాన్ని బట్టి ఈ BMRని మెజర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు BMR ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ఒక మనిషిలో 2000 క్యాలరీలు అతని BMR అయితే, ఫర్ ఎగ్జాంపుల్‌కిది, అతనికి డైలీ చేయాల్సిన రోజువారీ కార్యక్రమాలకి అవసరమైన ఎనర్జీ 2000 క్యాలరీలు. అంతకు మించి అతను తీసుకునే ఎక్స్‌ట్రా క్యాలరీలు అతని వెయిట్ గెయిన్‌కి సహాయపడతాయి. అదే రకంగా అంతకు మించి అతను తక్కువ తీసుకునే క్యాలరీలు అతను ఉండే వెయిట్ నుంచి లాస్ కావడానికి హెల్ప్ అవుతాయన్నమాట. మీ గోల్‌ని బట్టి మీరు తీసుకునే క్యాలరీలు, మీరు తీసుకునే ఫుడ్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ టోటల్ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్‌తో మెజర్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీ యొక్క లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎటువంటి పని చేయకుండా ఖాళీగా ఉండి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేదంటే, అప్పుడు మీరు మీ BMR యాక్టివిటీని BMR ఇంటూ 1.2గా, ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే, డైలీ వాకింగ్, లేదంటే యోగా, లేదంటే మీరు చేసే డైలీ వర్క్స్‌లోనే ఏదైనా ఫిజికల్ వర్క్ ఉండేటట్లయితే మీ BMR యాక్టివిటీ ఇంటూ 1.3 గాను, ఇన్ కేస్ మీరు కొంచెం హెవీ వర్కౌట్స్ చేస్తే మీ BMR యాక్టివిటీ ఇంటూ 1.55గా, మరియు మీరు ఇంటెన్స్ హెవీ వర్కౌట్స్, జిమ్‌కెళ్ళి హెవీగా వర్కౌట్స్ చేయడం, మోర్ క్యాలరీస్‌ని బర్న్ చేయడం, ఇలా చేస్తే మీ ఫిజికల్ యాక్టివిటీ పీక్స్‌లో ఉంటే అప్పుడు 1.77. ఇట్లా డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ బట్టి డిఫరెంట్ BMR రేంజెస్ మారతాయన్నమాట. మీరు మీ BMRని ఎక్కువ పెట్టుకుంటే మీకు డైలీ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు తక్కువ క్యాలరీలు తీసుకున్నప్పటికీ మీ బాడీలో ఉండే ఫ్యాట్ బర్న్ అయ్యి మీ యొక్క ఎనర్జీ కాన్స్టెంట్ లెవెల్స్‌లో మెయింటైన్ అవుతుంది. కాబట్టి మీరు బరువు పెరగాలనుకుంటున్నా, లేదా బరువు తగ్గాలనుకుంటున్నా, మీ ఎయిమ్‌ని బట్టి మీరు BMR‌కి మించి ఫుడ్ తీసుకోవడమా, లేదంటే BMR కన్నా తక్కువ క్యాలరీలు తీసుకోవడమా డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే, మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవుతుందనిపిస్తే ఈ కంటెంట్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.